కొత్త ఆయకట్టు కాళేశ్వరం ద్వారా నేరుగా 98,570 ఎకరాలకు సాగునీరు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు కాలువల ద్వారా 456 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా 39,146 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ నీటితో నింపిన 2,143 ఎంఐ ట్యాంకుల ద్వారా 1,67,050 ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చింది. అంటే మొత్తంగా 3,04,766 ఎకరాల కొత్త ఆయకట్టు కాళేశ్వరం కింద వచ్చింది. ఇది కాకుండా స్టెబిలైజ్ చేసిన ఆయకట్టు స్థిరీకరించబడ్డది. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 బిలో ఎల్ఎండి, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మరియు నిజాం సాగర్ ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్లు అందించి 17,08,230 ఎకరాలను స్థిరీకరించడం జరిగింది. కాళేశ్వరం నీళ్లు కూడేలి వాగు, అల్లి వాగు ఇవన్నీ మన మెదక్ జిల్లాలో ఉంటాయి. కూడేలి వాగు, అల్లి వాగుల ద్వారా 66 చెక్ డ్యాములతో మరో 20,570 ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇవి మొత్తం కలిపితే కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు మొత్తం కలిపితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 20,33,572 ఎకరాలకు మనము సాగునీరు అందించాము. ఇది వాస్తవం.